ఆంధ్ర యానం సరిహద్దు భూమిలో మరలా ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటుకు యానం అధికారుల పనులు ప్రారంభించడంతో రెండు రాష్ట్రాల సరిహద్దుల వద్ద మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో పోలికూరు పంచాయతీ తూర్పుపేట వద్ద యానం ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా ఇటీవలే ప్లాంటు ఏర్పాట్లు అడ్డుకున్నప్పుడు దీనిపై ఆర్డీఓ వివరణ ఇస్తూ యానం ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు చేయబోయే ప్రాంతం వివాదాస్పదమైందని, హైకోర్టు పరిధిలో ఉందని తెలిపారు. ఇదంతా ఇలా ఉండగా యానం అధికారులు ఆ ప్రాంతంలో చెత్తను తీసుకొచ్చి అక్కడ వేశారని, ఇది తెలుసుకున్న అఖిలపక్ష నాయకులు ఆ ప్రాంతానికి దూరంగా ఒక చోట సమావేశమయ్యుండగా కాకినాడ జిల్లా పోలీసులు అఖిలపక్ష నాయకులను అరెస్టు చేసి ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు. దీనిపై కోరంగి ఎస్ఐను వివరణ కోరగా తాళ్లరేవు తహసీల్దార్ జీఆర్వి భద్రరావు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉన్నట్లుగా ఆదేశాలిచ్చారని, అదే ప్రాంతంలో ఒకచోట ఉన్నటువంటి జక్కల ప్రసాద్ బాబు, పిల్లి సత్యబాబు, వనమడి రాంబాబు, వాసంశెట్టి సూరిబాబు, సిరంగం సతీష్ ఆరుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అఖిలపక్షాలు 144 సెక్షన్ను ఖండిస్తూ ఇది సరైన పద్ధతి కాదని, ముందుగా ఏ విధమైన సమాచారం లేకుండా 144 సెక్షన్ విధించి 200 మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తులను అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదని అఖిలపక్షాలు ఖండించాయి. ఎక్కడో ప్లేస్ కూర్చున్నాం మేము. హైకోర్టు స్టేలో ఉన్న ప్లేస్ లో కూర్చున్నాం మేము. అక్కడ రాలేదు కదా, మేము అక్కడ రాలేదు కదండి, మేము అక్కడ రాలేదు కదా, మేము అక్కడ రాలేదు, మేము ఎక్కడే కూర్చున్నాం, మేము ఎక్కడే కూర్చున్నాం, హైకోర్టు స్టేలో కూర్చున్నాం, మా చెరువు దగ్గర కూర్చున్నాం మేము. మీ ప్లేస్ కి మాకు 200 మీటర్లు యువతలు కూర్చున్నాం, ప్రైవేట్ ప్లేస్ లో కూర్చున్నాం. కూర్చున్న వాళ్ళు ముగ్గురే కూర్చున్నాం. మా సొంత చెరువు గారు మేత పెట్టుకుంటానే, సొంత చెరువు గారు మేత పెట్టుకుంటే కూర్చున్నాం. మీ చెరువు దగ్గర మేము కూర్చుని మా చెరువు దగ్గర మీ మేతలు పెట్టుకుంటే మీరు మమ్మల్ని తీసుకెళ్తున్నారు. మీరు 144 మాకు చెప్పలేదు ఎవరికైనా. మాకు ఎప్పుడు సార్ ఇప్పుడే మా ఇంకా ఎలాగైనా అనౌన్స్ చేసుకుంటే వస్తా ఉన్నారు. అసలు మాకు చెప్పలేదు. తప్పుడు అభిప్రాయం దాన్ని పూసినా చెప్పింది చాలా మంది మన వాళ్ళకి చెప్పడం ఆ ఇబ్బంది కూడా చూసాం గతంలో. ఎందుకంటే గతంలో కూడా అదే సరిహద్దు దగ్గర యువతలేపు ఇప్పుడు ప్రస్తుతం ఎవరో చెరువులు చేస్తున్నారు రాజుగారు ఆ కట్టడానికి ప్రాబ్లం వచ్చినప్పుడు బైపోర్స్ 100 మంది పోలీసులు వచ్చి అక్కడ ఉన్న మన రైతులు గెలిచేసి